బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే బాహుబలి దర్శకుడు బాహుబలి 3 విశేషాలను వివరించాడు. బాహుబలి 2 గురించి చెప్పేందుకు శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న బాహుబలి 3 గురించి కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. బాహుబలి అనేది కేవలం ఒక హీరో చుట్టూ తిరిగే కథ మాత్రం కాదన్న జక్కన్న ఈ మూవీలో ఉన్న స్టోరీ లైన్ కంటే కూడా వారు డెవలప్ చేసి మహిష్మతి సామ్రాజ్యం అనేది చాలా పెద్దదన్నాడు. అందుకే ఈ సినిమాను 2 పార్టులకే పరిమితం చేయడం చాలా కష్టమంటున్నాడు. అందుకని ఇది ట్రయాలజీ అయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేశాడు. ఈ కథను కేవలం 2వ పార్ట్ తీసి ఆపేయలేం, అందుకే ఈ కథ కంటిన్యూ అవుతుంది అని జక్కన్న అన్నారు. గతంలో కూడా జక్కన్న తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా బాహుబలి 3 ఉంటుంది, కానీ బహుశా వేరే ఇతర నటులతో తీసే అవకాశం ఉంది అని చెప్పిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా గొప్పగా తీయడమే గొప్పగా అనిపించిన మనకు బాహుబలి 3 సినిమా కూడా వస్తే మహా ఆనందమే కదా. అంటే మనకు బాహుబలి 3 కూడా చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి బాహుబలి 3 గురించి జక్కన్న చెప్పిన స్టోరీ ఇదేనండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.